దేశంలో ప్రాణాల కోసం పోరాడుతున్న సైనికులకు కనీసం నాణ్యమైన భోజనం దొరకడం లేదా? అసలు సైనికులకు దక్కాల్సిన ఏ ప్రయోజనం వారికి దక్కడం లేదా? తేజ్ బహదూర్ యాదవ్ వీడియో ఒకవైపు కలకలం రేపుతుండగానే ఇప్పుడు మరో సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వీడియో సంచలనంగా మారింది. దేశంలోని భద్రతా బలగాల దుర్భర పరిస్థితులకు అద్దం పడుతోంది ఇది. कोई भी ऐसी जगह नहीं जहाँ पर सेंट्रल रिजर्व पुलिस फोर्स के जवान अपना योगदान ना देते हों। इतना सब कुछ करने के बावजूद भी भारतीय आर्मी और सीआरपी और बाकी भी अर्धसैनिक बलों के बीच में फैसिलिटियों में इतना अंतर है कि आप लोग सुनोगे तो हैरान रह जाओगे। सबसे बड़ी बात माननीय मोदी जी से मैं कहना चाहूँगा कि हमारे देश के अंदर ना जाने कितने ही सरकारी स्कूल और कॉलेज हैं जिनके अंदर बैठे टीचरों को आप 50-60 हज़ार रुपये महीने की पे दे रहे हो, और उसमें साल में ना जाने कितने दिन हर त्यौहार वो लोग घर में रहते हैं, घर में मनाते हैं, और हम लोग कोई छत्तीसगढ़, कोई झारखंड के जंगलों में, कोई जम्मू कश्मीर के पहाड़ियों में पड़ा रहता है। ना ही इसको कोई वेलफेयर मिलता है, ना ही समय से छुट्टियाँ मिलती हैं। हमारे इस दुख को समझने वाला कोई नहीं है दोस्तों। क्या हम लोग इसके हकदार नहीं हैं? इतनी ड्यूटियाँ करने के बावजूद भी आर्मी को पेंशन भी है, हम लोगों की पेंशन थी वो भी बंद हो गई। 20 साल बाद हम नौकरी छोड़कर जाएंगे तो क्या करेंगे? एक्स सर्विसमैन का कोटा भी हमको नहीं। ఆర్మీ సైనికులకు తమకిస్తున్న ప్రయోజనాల్లో చాలా తేడాలున్నాయన్నారు సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జీత్ సింగ్. ఆర్మీతో పోల్చుకుంటే సిఆర్పీఎఫ్ బలగాలకు ఎలాంటి ప్రయోజనాలు దక్కడం లేదన్నారు. తాము కూడా ఈ దేశం కోసమే పనిచేస్తున్నామని, కానీ తమపై ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్థం కావడం లేదంటూ వీడియోలో పేర్కొన్నాడు జీత్ సింగ్. అటు బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ వీడియో పెనుకలకలం రేపుతోంది. సరిహద్దులో అత్యంత చలిలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారం పెడుతున్నారని బయటి ప్రపంచానికి తెలియజేశారు తేజ్ బహదూర్. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పించినా మధ్యలో అధికారులు పందికొక్కుల్లా ముక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడిపోయిన రొట్టె, పప్పు పేరుతో పసుపు రసం, సాంబార్ మాత్రమే ఆహారంగా ఇస్తున్నారని వాపోయారు. మరోవైపు తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపణలపై బీఎస్ఎఫ్ విచారణ జరుపుతోంది. అయితే తేజ్ బహదూర్ యాదవ్ పై ఎదురుదాడికి దిగారు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు. బహదూర్ యాదవ్ ప్రవర్తన సరిగా ఉండదని, సీనియర్ అధికారులతో దురుసుగా ప్రవర్తిస్తాడన్నారు. తాగి విధులకు వస్తాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.